సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ రుబీనా బేగంపై అవిశ్వాసం పెట్టిన కాంగ్రెస్ కౌన్సిలర్లు శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఓటింగ్ నిర్వహించారు. అవిశ్వాసానికి మద్దతుగా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డితో పాటు 13 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడంతో మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి రుబీనా బేగంను దించడం జరిగింది. 18 మందిలో 230 మెజార్టీ అంటే 12 మంది ప్రజెంట్ ఉండాలి. ఈరోజు టోటల్గా 13 మంది ప్రజెంట్ ఉండడం జరిగింది. గౌరవనీయులు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఎక్స్ అఫీషియల్ మెంబర్, స్థానిక శాసనసభ్యుని నేను, గౌరవనీయులు ఎంపీ గారు విబి పాటిల్ గారు ఈరోజు అబ్సెంట్ కావడం జరిగింది. తర్వాత ఇతర కౌన్సిలర్లు కూడా మిగిలిన కౌన్సిలర్ కూడా రాలేదు. కాబట్టి 13 మంది కౌన్సిలర్లతో ఒకే సైడ్ ఓటేయడం జరిగింది. అవిశ్వాసానికి మద్దతుగా ఓటేయడం జరిగింది. కాబట్టి చేతులెత్తితే అవిశ్వాసము నెగ్గడం జరిగింది. చైర్మన్ పైన అవిశ్వాసం నెగ్గింది. తర్వాత వైస్ చైర్మన్ పైన కూడా అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ఇప్పుడే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.